ఇన్నేళ్లలో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మొదలెట్టినప్పటి నుంచి విచ్ 79 దట్ ఇన్ని డీటెయిల్స్ ప్రిలిమినరీలో అడుగుతున్నారు. సో ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు అంటే అర్హత ఉన్న వాళ్ళకే సర్టిఫికేట్ అంతే. ఎప్పుడైనా ఇవన్నీ క్రియేట్ చేసిన అర్హత ఉన్న వాళ్ళకి రావాలనే కదా. క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ ఇచ్చింది కూడా ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళకి రావాలి. ఐఏఎస్ ఒకటే కావాలా, ఐపీఎస్ సెకండ్ ప్రిఫరెన్సా, ఐపీఎస్ థర్డ్ ప్రిఫరెన్సా, ఫారిన్ సర్వీస్ ఎందుకు నెంబర్ 3కి వెళ్ళింది, మిగతా సర్వీసెస్లో ప్రిఫరెన్సెస్ కంటే to check up certificates is not UPSC's duty. Basically with a very good intention that deserving candidates ki వాళ్ళకి వాళ్ళ పొజిషన్ రావాలి, నాన్ డిజర్వింగ్ క్యాండిడేట్. సార్ అయితే ఈ మధ్య యూపీఎస్సీ ఫామ్స్ వచ్చిన తర్వాత నుంచి చాలా మంది ఫామ్స్ ఎక్కువ నింపాలి, డీటెయిల్స్ ఎక్కువ అడుగుతున్నారు, చాలా కన్ఫ్యూజన్ ఉంది, కొంతమంది కోపడుతున్నారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు యూపీఎస్సీ ఈ సంవత్సరమే ఇన్ని డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటుంది అంటారు? ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం మనకి ఇన్నేళ్లలో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మొదలెట్టినప్పటి నుంచి విచ్ 79 దట్ ఇన్ని డీటెయిల్స్ ప్రిలిమినరీలో అడుగుతున్నారు. సో ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు, అసలు గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఎందుకు బిఫోర్ వి గో ఆన్ టు యూపీఎస్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ వెంటనే ఒక సర్వే చేశారు, అందరికీ గుర్తుంటుంది. అందరినీ ఇంట్లో ఉండమన్నారు, వచ్చి ఇమీడియట్లీ ఆన్ వన్ డే దే కలెక్టెడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ పాసిబుల్. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు కలెక్ట్ చేశారు, వాళ్ళు అడిగింది మీకు ఇల్లు ఉందా, మీకు వాటర్ ఉందా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఆల్ డీటెయిల్స్. ఎంతమందికి ఎక్కడ వాటర్ లేదు వాళ్ళకి సప్లై చేయాలి. సో అంటే వెన్ గవర్నమెంట్ టేక్స్ ఇన్ఫర్మేషన్ విచ్ ప్లానింగ్ కమిషన్ యూస్ టు డూ బిఫోర్, ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ దే డూ ఇట్ బికాస్ దే హ్యావ్ టు మేక్ పాలసీస్ అండ్ అచీవ్ గవర్నెన్స్. అంటే ఎవరికి ఏం లేవో గుర్తించి వాళ్ళకి అది ఇవ్వాలి. గవర్నమెంట్ ఉన్నదే అందుకని, మీకు అందుకని దాట్ ఈస్ ద రీజన్ దే డూ ఇట్ అన్నమాట. సో ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయా, పవర్ వస్తుందా లేదా, ఇవన్నీ కనుక్కుని దే డిడ్ దట్. సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి దే మేక్ ఇట్ ఇంటూ ప్రభుత్వ విధానం అవుట్ అవుతుంది, పాలసీ అంటాం మనం. నౌ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు యూపీఎస్సీ. ఒకటి లాస్ట్ ఇయర్ కొంచెం డెఫినెట్లీ పీపుల్ వేర్ వరీడ్ లాస్ట్ ఇయర్ అండ్ ఇష్యూతో, అంటే యూపీఎస్సీలో కూడా ఇటువంటి ఇష్యూలు అవుతాయా అన్నది. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం అవగాహన ప్రాబ్లం కూడా ఉంది. టు చెకప్ సర్టిఫికెట్స్ ఇస్ నాట్ యూపీఎస్సీస్ డ్యూటీ. యూపీఎస్సీ ఏం చేస్తారంటే మనకి వాళ్ళకి సర్టిఫికెట్స్ క్యాండిడేట్ సబ్మిట్ చేస్తే దే గో బై వెదర్ లీగలీ దే ఆర్ దేర్. ఆ సర్టిఫికెట్ కరెక్టా కాదా అని వెరిఫై చేయడం యూపీఎస్సీ జాబ్ కాదు. అందుకని యూపీఎస్సీ ఎప్పుడు ఏంటంటే ఒక అనుబంధ సంస్థ అంటాం. దే ఓన్లీ సర్టిఫై ఫార్ సెలెక్షన్. మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు ఎగ్జామ్ లో మీరు ఉత్తీర్ణులు అయ్యారు, ఇంకా మీరు యూ విల్ బి యువర్ సర్టిఫైడ్ ఫర్ అపాయింట్మెంట్. మా సైడ్ నుంచి వీ క్లియర్డ్ యూ. నౌ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్. ఈ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడంలో మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వస్తుంది, అలాగే పోలీస్ వెరిఫికేషన్ రావచ్చు, చాలా ఉండేవి. కొన్ని ఇప్పుడు తగ్గించేశారు బికాస్ ఆఫ్ ఆధార్ అండ్ ఆల్, బట్ స్టిల్. సో ఈ వెరిఫికేషన్ అంతా ఇట్ యూస్ టు హ్యాపెన్. సో ఇక్కడ యూపీఎస్సీ తప్పు లేదు, కానీ అందరూ యూపీఎస్సీలో ఎందుకు అయింది అన్నారు అన్నప్పుడు దెన్ యూపీఎస్సీ లెట్ మీ కలెక్ట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వన్. అంటే బేసికలీ విత్ అ వెరీ గుడ్ ఇంటెన్షన్ దట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి వాళ్ళకి వాళ్ళ పొజిషన్ రావాలి, నాన్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి రాకూడదు. సో ఇక్కడ కొంచెం కఠినంగా ఉన్న ద రైట్ పీపుల్ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ వన్. అది మంచి సిస్టమ్ కి మంచిది. ఇనిషియల్ గా పెయిన్ఫుల్ గా ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది, ఎందుకంటే ఆ ఫామ్ తెచ్చుకోవడం కష్టము. ఇప్పుడు ఫామ్ ఇష్యూ చేయడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నారు క్షేత్రస్థాయిలో వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తున్నారు. సో ఒక రకంగా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ కొంచెం ఇన్కన్వీనియన్స్ టు పీపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాని వల్ల మంచి జరుగుతుంది, ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకే సర్టిఫికేట్. అంతే. ఎప్పుడైనా ఇవన్నీ క్రియేట్ చేసిన అర్హత ఉన్న వాళ్ళకి రావాలనే కదా. క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ ఇచ్చింది కూడా ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళకి రావాలి, వీళ్ళకి అవసరం లేకపోవచ్చు. ఓబీసీలో మనకి క్రీమీ లేయర్ ఉంది, అలాగే మనకి కొన్ని చోట్ల క్రీమీ లేయర్ లేదు కొన్ని కేటగిరీస్ కి. పిహెచ్ఓ కేటగిరీ చాలా ఏళ్ల తర్వాత ఇచ్చారు, 3% నుంచి మళ్ళీ 4% చేశారు. అంటే గవర్నమెంట్ హ్యాస్ రియలైజ్డ్ దట్ వీళ్ళకి కూడా మనం రిజర్వేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ కేటగిరీ మనకి వాళ్ళు ఇంక్లూడ్ చేసిన బెంచ్ మార్క్ డిజబిలిటీ తీసుకొచ్చారు. అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కూడా ఇవ్వాలి అనేది గవర్నమెంట్ అవగాహన వచ్చి దాని రెస్పాన్స్ ఇది వస్తుంది అనమాట. ఏంటంటే దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో కావచ్చు, లేకపోతే ఒక భయం ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు సర్టిఫికేట్స్ తెచ్చుకోరు అన్నది కూడా ఒక రీజన్. ఎగ్జాక్ట్లీ. అంటే సర్టిఫికేట్ తెచ్చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నౌ దిల్ వెరిఫై. అంటే మీరు సర్టిఫికేట్ తీసుకురావచ్చు,
ఆ తర్వాత కూడా మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది ఇనీషియల్ గానే తీసుకుంటారు. ఇది ఒక ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రీజన్ వై దే ఆర్ ఆస్కింగ్. సెకండ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ నేను అనుకునేది ఇస్ దే ఆర్ కలెక్టింగ్ డేటా. ఇప్పుడు డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అని చెప్పి మనకి అనేవారు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్ ఆన్ డేటా. ఈ పరీక్ష రాసే 10 లక్షల మంది, అందులో మళ్ళీ మనకి 6 లక్షలే పరీక్ష అప్లై చేసే 10 లక్షల మంది, అందులో 6 లక్షలే రాస్తారు. కానీ 10 లక్షల మంది ఇన్ఫర్మేషన్ యూపీఎస్సీకి ఎందుకు? వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మనకి ఎందుకు, సోషల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఎందుకు, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు, వాళ్ళ ప్రిఫరెన్స్ ఆఫ్ సర్వీసెస్ ఎందుకు? ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేశారంటే దే ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ ఆస్పిరెంట్స్ వాంట్. ఐఏఎస్ ఒకటే కావాలా, ఐపీఎస్ సెకండ్ ప్రిఫరెన్సా, ఐపీఎస్ థర్డ్ ప్రిఫరెన్సా, ఫారిన్ సర్వీస్ ఎందుకు నంబర్ 3కి వెళ్ళింది, మిగతా సర్వీసెస్ లో ప్రిఫరెన్సెస్ కంటే వై ఆర్ పీపుల్ ప్రిఫరింగ్ దిస్? సో ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి పీపుల్ ఆర్ రైటింగ్, సో ఆ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి తగ్గట్టు యూ విల్ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి బీటెక్ స్టూడెంట్స్. సో బీటెక్ స్టూడెంట్స్ సివిల్స్ ఎందుకు రాస్తున్నారు అంటే అసలు అందరూ చేసేదే బీటెక్. సో ఆటోమేటిక్లీ దే విల్ బి రైటింగ్. వాళ్ళు ఎందుకు అందరూ ఒక ఆప్షన్ చూస్ చేస్తున్నారు అంటే ప్రిలిమ్స్ లోనే మిమ్మల్ని ఆప్షన్ అడిగితే 10 లక్షల మంది ఆర్ ప్రిఫరింగ్ సర్టన్ ఆప్షన్స్ అంటే దేర్ థింకింగ్ హెస్ చేంజ్డ్. ఇవన్నీ వాళ్ళు దాన్ని డెసిఫర్ చేసి వీళ్ళన్నీ ప్రాసెస్ చేసి దెన్ ఐఎమ్ షూర్ దే విల్ కమ్ అవుట్ విత్ చేంజెస్. ఇక్కడ నా ఉద్దేశంలో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ బేసికలీ టు చేంజ్ ద సిస్టమ్ అకార్డింగ్ టు ద ప్రెసెంట్ డే రిక్వైర్మెంట్స్. ఈ రోజు మార్పు ఎంత ఫాస్ట్ గా ఉందంటే ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఏఐ హ్యాండిల్ చేసి కెపాసిటీ ఉన్న వాళ్ళు కావాలి. సో అలాగా వీళ్ళు దే ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ షూర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చి పబ్లిక్ ని కూడా కన్సల్ట్ చేసి దే విల్ బ్రింగ్ అబౌట్ చేంజెస్. ఇక్కడ చేంజెస్ అంటే మనం అది ఎగ్జామ్ విధానంలో కాకపోవచ్చు, ఓవరాల్ గా ఆలోచన పద్ధతి గురించి కూడా అవ్వచ్చు. ఆలోచన పద్ధతి అంటే ఒకటి ఎగ్జామ్ లో ఉండే సబ్జెక్ట్స్ గురించి కావచ్చు. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఆప్షనల్స్ కొన్నే తీసుకుంటున్నారు, ఇది అందరికి మనకు తెలిసిందే. ఎందుకు తీసుకుంటున్నారు అంటే దే ఆర్ స్కోరింగ్. సో అలాంటప్పుడు ఎందుకు ఈ క్రాస్ డొమైన్ మూవర్స్ అంటారు? యూపీఎస్సీ పాటికి చాలా చర్చించారు రిపోర్ట్స్ లో. ఈ క్రాస్ డొమైన్ మూవర్స్ ఎందుకు? లెట్ us హ్యావ్ అ కామన్ పేపర్ అనుకోవచ్చు. ఆ రికమెండేషన్ కూడా ఉంది, దీని గురించి డిస్కషన్ జరిగింది. దాట్ కుడ్ బి వన్ రీజన్. అసలు పేపర్సే మార్చచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకన్నీ లాస్ అన్ని మారాయి. సో ఇండియన్ లీగల్ సిస్టమ్ అని చెప్పి బేసిక్ నాలెడ్జ్ అని ఒక పేపర్ పెట్టచ్చు. సో లెట్ us సీ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో కమిటీకి ఇస్తే ఆ కమిటీ క్యాన్ రికమెండ్ చేంజెస్. సో ఇంగ్లీష్ లో ఒక సామెత లాగా వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ ఇంప్రూవ్డ్ అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు యూపీఎస్సీ ఎంత డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే యూ షుడ్ బి ఏబుల్ టు మెజర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ నీడ్ నాట్ వరీ దట్ సడన్ గా మార్కులు వచ్చేస్తాయి అని అవన్నీ ఆ రూమర్స్ దే నీడ్ నాట్ గో త్రూ దట్. అక్కడ యూపీఎస్సీ విల్ బి వెరీ ఫేర్. దే విల్ పబ్లిక్ కన్సల్టేషన్, దే విల్ గివ్ అడ్వాన్స్ నోటీస్ అండ్ దెన్ బ్రింగ్ అబౌట్ చేంజెస్. కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కారణం గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తోందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీకు పాలసీస్ వస్తాయన్నది కొంచెం మనం ప్రీవియస్ పాలసీస్ చూస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది దట్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కలెక్టెడ్. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంచి విషయాలు సార్. థ్యాంక్ యూ సార్.